సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీరెడ్డి నియోజకవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలన్న ఉత్తమ్ పద్మావతి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఈ నెల 18న నల్గొండ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీరెడ్డి నియోజకవర్గ స్థాయి మీటింగ్ నిర్వహించబడుతుందని డేగా ఫంక్షన్ హాల్లో శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి తెలియజేశారు. పార్లమెంట్ ఎన్నికల మీటింగ్ నేపథ్యంలో భాగంగా కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ రఘువీరెడ్డి పాల్గొననున్నారని అన్నారు. కోదాడ నియోజకవర్గ ప్రజలు సన్నాహక సమావేశాన్ని అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఆ రోజు ఆ మీటింగ్ సక్సెస్ చేయడానికి ముందుగా ఆ రోజు అందరితో ఆ ప్రోగ్రామ్ తెలియజేయడానికి ఈ సమావేశం ప్లస్ ఈ గ్రౌండ్లో మనం డేగబాబు గారి గ్రౌండ్లో పెడుతున్నాం ఆ మీటింగ్. అది కూడా మనం అందరం పోయి కొంచెం ఈరోజు చూసి ఇంకేమైనా ఉంటే సలహా సూచనలు మనం అందరం కలిసి ఇచ్చి ఆ మీటింగ్ ఆ రోజు సక్సెస్ చేయాలని సార్ తరఫున మనిషికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తాను. మరి ఇప్పుడు అందరం కలిసి చాయ్ తాగి అందరం కలిసి దానికి మళ్ళీ మన ముఖ్యులు అందరూ కూడా ప్రతి ఊరి నుంచి అట్లీస్ట్ 5 to 10 మంది ముఖ్యులు అయితే ఉంటారు మనం, వాళ్ళు కూడా హాజరుగా. సో ఆల్మోస్ట్ ఒక 5,000 మందికి మనం చూస్తున్నాము. దట్ ఇట్ బి గుడ్ మీటింగ్. దేవరకొండలో మంచిగా ఆర్గనైజ్ చేసింది. మరి కోదాడ అంటే సార్ కోదాడ మీద ఎంతో నమ్మకం ఉంది జానారెడ్డి గారు. మీరందరూ పాజిటివ్ ఉన్నారని ప్రత్యేకంగా ముసలినారు కంటే కోదాడ ఎక్కువ వస్తుందని జానారెడ్డి గారు అప్పుడే చెప్తున్నారు అందరికీ. సో తప్పకుండా మనం అందరం ఇందులో పాల్గొని వాళ్ళకి ఒక హామీ అంటే ఒక భరోసా ఇచ్చినట్టుంటుంది. దయచేసి కౌన్సిలర్స్ కూడా ప్రత్యేకంగా పురుషరావు గారికి అందరూ ప్రత్యేకంగా ప్రతి వార్డు నుంచి మనం 30 మంది ఇక్కడే మీరు టౌన్లో కాబట్టి అట్లీస్ట్ గ్యాదర్ కానీ పెద్ద చిన్న మహిళలను తీసుకురండి. దూరం నుంచి అయితే బహుశా ఎండాకాలం వాళ్ళకి తెలియదు కానీ టౌన్లో దయచేసి మొబిలైజ్ చేయండి. సో 30 ఇంటూ ఇంకో 30 వార్డు ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నా సపరేట్ రిక్వెస్ట్. అండ్ అఫ్కోర్స్ సమభావ సంఘాలు అండ్ ఆల్ మన డిఫరెంట్ ఏమంటారు సంఘాలు ఉన్నాయి, వాళ్ళని కొంచెం ముందు వస్తే బహుశా ఎవరు ముందుకు వచ్చి రెడీ ఉండి ఆ ఊర్లో ఏం ప్రాబ్లం లేదు అది పంపేయచ్చు. గట్టిగా కాదు ఎప్పటికీ చెప్తున్నాము. ఏ ఊళ్ళో వాళ్ళందరూ ముఖ్యులందరూ ఓకే అంటే పెద్దల దగ్గర లిస్ట్ రాసుకొని చేయొచ్చు. మీకు లేదంటే ఇంకో రోజు డిస్కషన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని పెక్యులర్ కేసెస్ ఉంటాయి మేడం. ఆ కేసెస్ని మీరు మండల పార్టీ ఆ గ్రామ శాఖ కూర్చొని డిస్కషన్ చేసిన తర్వాత తీసుకోవాలి మేడం. పెక్యులర్ కేసెస్ ఉంటాయి మేడం. ఆ గ్రామంలో ఒప్పుకోరు, ఆ మండలంలో ఒప్పుకోరు అనుకో, అటువంటి కేసులు మీరు కూర్చొని మాట్లాడి డిసైడ్ చేస్తే కొన్ని కేసెస్ ఉంటాయి మేడం. కానీ నా వ్యక్తిగత పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా మన అభ్యర్థి రఘువీరారెడ్డి గారు, మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు, మన శాసనసభ్యులు గారు, ముఖ్యమైన అందరూ పాల్గొంటారు. వాస్తవంగా మన పోయిన ఎలక్షన్లో మీరందరూ ఎంతో కష్టపడి మంచి మెజార్టీ తీసుకొచ్చి మన కోదాడ యొక్క కాంగ్రెస్ పార్టీ పేరు ధర్మాన్ని తీసుకురావడం జరిగింది. వాస్తవంగా పోయిన ఎలక్షన్ కొంతమంది భయపెట్టి మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ బాగానే కొంతమంది ఇండైరెక్ట్గా ఓట్ చేశారు, కొంతమంది డైరెక్ట్గా చేశారు. ఏదేమైనప్పటికీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు ఆలోచన ఏంటంటే వీళ్ళ తరపు కాంట్రవర్సీ లేకుండా అక్కడక్కడ
రండి మన పార్టీకి తెచ్చడం, మన పార్టీకి వ్యతిరేకం చేయడం, కొంచెం విపరీతమైన మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం గ్రామంలో ఉంటారు. సరే, వాటి గురించి మన ఇక్కడ ముఖ్యమైన శాసనసభ్యురాలు మన లక్ష్మణారెడ్డి గారు, రామారావు గారు, గంగారావు గారు కూర్చొని ఖచ్చితంగా ఉంటారు. అక్కడ ఎంపీలు జడ్పీలు కూడా కూర్చొని చర్చ చేయాలి. అయిన తర్వాత ఇటువంటి కాంట్రవర్సీ ఉన్న వాటిని కూర్చొని మాట్లాడుతుంది. కాంట్రవర్సీ లేనటువంటి వాటిని మనకి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని మళ్ళీ వాళ్ళు భయపడి ఫిర్యాదులు చేసినటువంటి వాళ్ళు వస్తారంటే మనకి లేదు. పై నుంచే ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గరికి ఆదేశాలు ఉన్నాయి. అది ఈ కాన్సెప్ట్. ముఖ్యంగా గ్రామాలలో ఈ మీటింగ్ ఎంతమంది చేస్తుంటే మంచిదా, లేకపోతే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ చేస్తుంటే మంచిదా అనే విషయాన్ని మేము మాట్లాడాలి. ఎందుకంటే ఎవరు కాంట్రవర్సీ ఉన్న వాళ్ళు వచ్చి ఒక పని ఒక అభివృద్ధి ఈ కాంట్రవర్సీ చూడటానికి అన్ని మండలాల నుంచి ముఖ్యులు, మండల ప్రెసిడెంట్స్, టౌన్ ముఖ్యులు అందరు కూడా ఇక్కడికి వచ్చి 18వ తారీఖు నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి క్యాంపెయిన్ మొదలు చేయడానికి ఫస్ట్ మీటింగ్ ఈ నియోజకవర్గంలో పెట్టబోతున్నాం. అది సాయంత్రం 5 గంటల నుంచి ఉంటుంది. మరి అన్ని మండలాల నుంచి దాదాపు 5,000 మందిని మేము ఇక్కడ ఆహ్వానం చేసినాము. సో ఆ రోజు పార్లమెంట్ సభ్యుడు క్యాండిడేట్ రఘువీరారెడ్డి గారు, వారితో పాటు ముఖ్యులందరూ వచ్చి ఇక్కడ కోదాడలో క్యాంపెయిన్ మొదలు పెడతాం. మరి రేపు కూడా దానికోసం కోదాడలో మళ్ళీ ఒక మీటింగ్, దీనికి సార్ కూడా వచ్చి అందరితో కలిసి మరి పార్లమెంట్ ఎన్నికలు ఎలా వెళ్ళాలి క్యాంపెయిను, అండ్ అతిపెద్ద మెజార్టీతో కోదాడ్ నుంచి పార్లమెంట్ సభ్యుడికి మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ సభ్యునికి ఎక్కువ మెజార్టీ తేవాలని మేమందరం కూడా కూర్చొని ప్లాన్ చేసి మొదలు పెట్టబోతున్నాం. దానికోసమే మేమందరము ఈరోజు ఇక్కడ సమావేశమైనాం. థ్యాంక్ యూ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.